ఎవ్రీ ఇయర్ అజీం ప్రేమ్జీ ఫౌండేషన్‌కి చాలామంది అప్లికేషన్ చేసుకుంటారు. సో, వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్. సో, ఇందులో అడ్మిషన్ దొరకడం అంటే చాలా రేర్. అండ్ దీనికి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు రౌండ్ 2కి సంబంధించిన అప్లికేషన్స్ అని స్టార్ట్ అయితున్నాయి. సో, ఇది బేసిక్‌గా గర్ల్ చైల్డ్ స్టూడెంట్‌ని సపోర్ట్ చేయడం కోసం ఇది స్టార్ట్ చేస్తున్నారు. రౌండ్ 2 అప్లికేషన్స్ ఎట్లా చేయాలి అనేది ఇక్కడ చూపిస్తా. రిజిస్టర్ న్యూ అప్లికేషన్స్ అని కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేయండి. మీ జెండర్ ఏంటి? మీరు 10థ్ క్లాస్ పాస్ అయ్యారా లేదా అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఫీమేల్ 10థ్ క్లాస్ పాస్ అయితే యెస్ అని, ఇంటర్మీడియట్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్. ఓకే. సో, ఇది కంపల్సరీగా గవర్నమెంట్ స్కూల్‌లో చదివి ఉన్న వాళ్ళకి మాత్రమే బెస్ట్ ఆపర్చునిటీ. ఇది బాగా నోట్ చేసుకోండి. హ్యావ్ యూ కంప్లీటెడ్ బోత్ క్లాస్ 10 అండ్ క్లాస్ 12 ఫ్రమ్ ఎయిదర్ ఆఫ్ దీస్ స్టేట్స్. అంటే ఈ పర్టిక్యులర్ వాటిలలో మీరు కంప్లీట్ చేసిండ్రా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇందులో తెలంగాణ, ఏపీ, తెలంగాణ అయితే ఉంది. సో, ఏపీ లేకపోవచ్చు. సో, తెలంగాణ స్టూడెంట్స్ డెఫినెట్లీ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. యెస్ అని క్లిక్ చేయండి. హ్యావ్ యూ టేకెన్ అడ్మిషన్ ఇంటూ ఫస్ట్ ఇయర్ ఫర్ అకాడమిక్ సెషన్? యెస్ అయితే యెస్. సో, చెక్ ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేస్తే యూ ఆర్ ఎలిజిబుల్ అని వస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబరు సబ్మిట్ చేస్తే మీకు లాస్ట్ డేట్ జనవరి 31. ఆలోపు అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మొబైల్‌కి ఒక ఓటీపీ వస్తది. దాని ద్వారా లాగిన్ చేసుకోవాలి. సో, వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయినాక లాగిన్ ఉంటుంది. మీకంటూ ఒక యూజర్ నేమ్, మీకంటూ ఒక పాస్వర్డ్. ఇది సెటప్ చేసుకుంటే మళ్ళీ మీకు మీ సర్టిఫికేట్స్ అవన్నీ అప్లోడ్ చేయడము, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అన్నీ ఉంటుంది. సో, అట్లనమాట. సో, న్యూ అప్లికేషన్ అని ఇక్కడ మీకు ఇట్లా యూజర్ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తది. ఇది స్కాలర్‌షిప్ రెన్యువల్ గూడా చేసుకోవచ్చు. సో, స్కాలర్‌షిప్ రెన్యువల్‌కి కింద ఫార్మ్ క్లిక్ చేయండి. మీకేదైనా డౌట్స్ గనక ఉంటే ఇక్కడున్న వాట్సాప్ నెంబర్ పైన క్లిక్ చేస్తే వాళ్ళు మీకు సపోర్ట్‌గా రీచ్ అయితారన్నమాట.